ఓం శాంతి. డిసెంబర్ మాసంలో పత్రపుష్పంలోని త్రిమూర్తి దాదీల యొక్క మధురమైనటువంటి క్లాసులలో భాగంగా ఈరోజు మనం మొట్టమొదటిగా గుల్జార్ దాదీ గారి క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ని దాదీ గారు 29/7/2008 2008 సంవత్సరము 29వ తేదీ అంటే జూలై మాసంలో ఈ క్లాస్ని చేయించారు. ఈ క్లాస్ స్పెషల్గా ఆమంత్రిత భాయియోంకి భట్టి మే అంటే ఇన్వైటెడ్ బ్రదర్స్ అంటే యజ్ఞంలో చాలా ఉన్నతమైనటువంటి సేవలు చేస్తున్నటువంటి లేదు ముఖ్యమైనటువంటి అన్నయ్యలు ఎవరైతే ఉన్నారో యజ్ఞంలో అలాంటి వారికి మధువనంలో భట్టి జరుగుతుందన్నమాట. అలాంటి భట్టిలో పిలిచినటువంటి స్పెషల్ ఇన్వైటీస్ ఎవరైతే అన్నయ్యలు ఉన్నారో వారి భట్టిలో గుల్జార్ దాదీ గారు ఈ క్లాస్ని చేయించారు. ఈ క్లాస్ యొక్క శీర్షిక ఏంటంటే సంపన్న और संपूर्ण बनने की विधि हर संकल्प बोल कर्म को బ్రహ్మా బాబా సే మిలావో. సంపన్నంగా సంపూర్ణంగా కావడానికి విధానం ఏంటంటే ప్రతి సంకల్పాన్ని మాటని కర్మని బ్రహ్మా బాబాతో జత చేయండి. అంటే బ్రహ్మబాబా సంకల్పాలు మాటలు కర్మలు ఎలా ఉన్నాయో అలా మీవి కూడా పెట్టుకోండి. అప్పుడే సంపన్నంగా సంపూర్ణంగా అవుతారని గుల్జార్ దాదీ యొక్క ఈ క్లాస్ శీర్షిక. जो बाबा चाहते हैं कि मेरे बच्चे सब नंबर 1 बने. नंबर 1 क्वालिटी माला में तो 1-2 नंबर आएगा लेकिन नंबर 1 क्वालिटी के बने. ఏదైతే బాబా కోరుకుంటారో నా పిల్లలందరూ నంబర్ 1గా కావాలి అని. నంబర్ 1 క్వాలిటీ ఉండాలి. మాలలో అయితే 1-2 నంబర్లు వచ్చేస్తారు కానీ క్వాలిటీ కూడా నంబర్ 1గా ఉండాలి. ऐसा ही लक्ष्य सभी ने रखा है ना, तो यहाँ जितनी कमाई करना चाहे उतनी कर सकते हैं क्योंकि एक तो वायुमंडल का भी प्रभाव पड़ता है, दूसरा संगठन का भी प्रभाव पड़ता है, तीसरा लक्ष्य का भी प्रभाव पड़ता है. ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకుని అందరూ వచ్చారు కదా నెంబర్ 1 క్వాలిటీని తయారు చేసుకోవాలని. ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మాత్రమే. ఎందుకంటే ఒకటైతే వాతావరణం ప్రభావం పడుతుంది, 2 సంఘటన యొక్క ప్రభావం పడుతుంది, 3 లక్ష్యం యొక్క ప్రభావం కూడా పడుతుంది. हम सभी का लक्ष्य ही है, हमको बाप समान बनना ही है. सभी को यही लक्ष्य होना चाहिए. हम नहीं बनेंगे तो कौन बनेगा. దాది అంటున్నారు మనందరి యొక్క లక్ష్యము ఏంటి, మేము బాబా సమానంగా అవ్వాలి అని. అందరికీ ఇదే లక్ష్యం ఉండాలి. ఏమని బాబా సమానంగా కావాలి, నేను అవ్వకపోతే ఇంకెవరు అవుతారు కాబట్టి నేనే అవ్వాలి అనేటువంటి లక్ష్యం ఉండాలి. संपन्नता और संपूर्णता दोनों ही बातें एक दो से टैली रखती है. तो संपन्नता में देखें कि हमारे पास कितने खजाने हैं, बाबा ने हमें क्या क्या दिया है. దాది అంటున్నారు సంపన్నత మరియు సంపూర్ణత ఈ 2 శబ్దాలు ఈ 2 విషయాలు ఒకదానికొకటి కలిసి ఉంటాయన్నమాట, ఒకదానికొకటి పొంతనతో ఉంటాయి. సంపన్నత అని అంటే మన దగ్గర ఎంత ఖజానాలు ఉన్నాయి, బాబా మాకు ఏమేమి ఇచ్చారు. जैसे मानो हमारी 4 सब्जेक्ट है ज्ञान योग धारणा सेवा. तो ज्ञान से हमें कौन से खजाने मिले, ज्ञान से हमें मुक्ति जीवन मुक्ति का वर्षा मिला, योग से शक्तियों का वरदान मिलता है, प्राप्ति होती है, धारणा से दिव्य गुणों का खजाना मिलता है और सेवा अगर हम निस्वार्थ करते हैं तो सेवा से हमें दुआएं मिलती है. దాది అంటున్నారు ప్రతి విషయంలో కూడా చూడండి బాబాతో ఏమేమి లభించాయి అని. దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. మనకి 4 సబ్జెక్టులు ఉన్నాయి. ఏమేమి, జ్ఞానము, యోగము, ధారణ మరియు సేవ. కాబట్టి జ్ఞానం అనేటువంటిది చూసినట్లయితే ఈ ఖజానా మనకి ఎవరిచ్చారు, జ్ఞానంతో ఏం లభిస్తుంది అంటే ముక్తి జీవన్ ముక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. ఇది ప్రాప్తి. జ్ఞానంతో ఏం లభిస్తుంది, ముక్తి జీవన్ ముక్తి యొక్క వారసత్వం. యోగంతో శక్తుల యొక్క వరదానాలు లభిస్తున్నాయి, ప్రాప్తులు జరుగుతున్నాయి. ధారణతో దివ్య గుణాల ఖజానా లభిస్తుంది. మరియు సేవ ఒకవేళ నిస్వార్థంగా అయ్యి చేసినట్లయితే సేవ ద్వారా మనకు
ఆశీర్వాదాలు లభిస్తాయి. साथ में हमारे संबंध और संपर्क से हमें खुशी मिलती है. అలాగే సంబంధ సంపర్కాలు వీటి ద్వారా కూడా మనకి సంతోషం లభిస్తుంది. सबसे बड़े में बड़ा खजाना है संगम युग के समय का खजाना. అన్నిటికంటే అతి గొప్ప ఖజానా, అతి గొప్ప పెద్ద ఖజానా ఏంటి అని అంటే సంగమయుగం యొక్క సమయం యొక్క ఖజానా. इस संगम युग के समय का महत्व इतना है जो कमाल देखो, एक ही जन्म वो भी पूरा नहीं. आज यज्ञ की स्थापना के 72 वर्ष हो गए. आप लोग कब आए? तो वो एक जन्म भी पूरा नहीं, फिर भी 21 जन्म की गारंटी हो गई ना. ఈ సంగమయుగం యొక్క సమయానికి మహత్వం ఎంత ఉంది? చాలా ఉంది కదా. దాదే అంటున్నారు సంగమయుగం సమయం యొక్క మహత్వాన్ని చూడండి, ఎంత అద్భుతం జరిగింది ఒకే జన్మలో, అది కూడా పూర్తి జన్మ కాదు. ఎందుకు అనంటే ఈరోజు యజ్ఞ స్థాపన అయి 72 సంవత్సరాలు అని అంటున్నారు. ఆ సమయంలో 72 సంవత్సరాలు అనమాట. కానీ ఇప్పుడు 87 సంవత్సరాలు అయింది కదా. సో యజ్ఞ స్థాపన అయితే ఎప్పుడో అయింది, మీరు ఎప్పుడో వచ్చారు, అప్పుడే రాలేదు కదా, మనం అందరం మా తర్వాత వచ్చాము. కానీ ఒక్క జన్మ కూడా పూర్తి కాదు, అంత సమయంలోనే 21 జన్మల గ్యారెంటీ లభించేస్తుంది. కొంచెం సమయం చేసినటువంటి పురుషార్థము 21 జన్మల ప్రారంధాన్ని ఇస్తుంది. సో ఇది సమయం యొక్క మహత్వం కదా. तो इस समय का महत्व बहुत रखना चाहिए. कई कहते हैं 5 मिनट ही तो बैठे, लेकिन ये 5 मिनट नहीं, कई घंटे के समान है. అంటే మహత్వాన్ని పెట్టాలి సమయానికి. కొంతమంది అంటారనమాట 5 నిమిషాలే కదా కూర్చుంది అని, కానీ 5 నిమిషాలు కాదు, ఇది 5 నిమిషాలు కాదు. ఏమంటున్నారు? ఎన్నో గంటలతో సమానం. అంత సమయాన్ని వేస్ట్ చేసినట్టే సంగమయుగంలో 5 నిమిషాలు పోయినా కానీ. तो समय का खजाना भी बाबा ने हमको दिया है. అంటే సమయ ఖజానా కూడా బాబా మనకి ఇచ్చారు. उन खजानों को हमने कितना जमा किया? क्या हम समय के खजाने को सफल कर रहे हैं? మరి బాబా అయితే ఇచ్చారు అన్ని ఖజానాలు, మరి నేను ఆ ఖజానాల్ని సఫలం చేస్తున్నానా అనేది చూసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. अगर कोई बात हो जाती है तो व्यर्थ संकल्प चलते हैं. व्यर्थ संकल्प का चलना यह संगम युग का कितना नुकसान हुआ. అంటే ఇది సఫలం అవుతోందా నా ఖజానాలు అనేది చూసుకోవడంలో బాబా ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఏదైనా విషయం జరిగిందనుకోండి, మీకు వ్యర్థ సంకల్పాలు నడుస్తాయి. వ్యర్థ సంకల్పాలు నడవటము ఇది సంగమ యుగానికి ఎంత నష్టం చేసినట్టు మనము. అంటే సంగమయుగంలో మనకు వ్యర్థ సంకల్పాలు నడవటము అని అంటే మనకు మనం ఎంతో నష్టపోయినట్టే. व्यर्थ संकल्पों की गति बहुत तीव्र होती है. उसके लिए बाबा कहता है धारणा कितनी श्रेष्ठ है. सेकंड में बिंदु लगाओ, चेक करो सचमुच बिंदु लगती है. మరి దాది అంటున్నారు వ్యర్థ సంకల్పాల తీవ్రత చాలా ఫాస్ట్ అనమాట, గతి చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకనే బాబా అంటారు ధారణ ఎంత శ్రేష్టమైంది, సెకండ్లో బిందువు పెట్టండి అని అంటారు. కాబట్టి చెక్ చేసుకోవాలి, నిజంగా నేను బిందువు పెడుతున్నానా, బిందువు పడిందా, అంటే మనస్సు బుద్ధి ద్వారా నిజంగా బిందువు పెట్టేశానా, బిందువు పెట్టానా, నేను పడిందా బిందువు అని చూసుకోవాలి. लगाने चाहते हैं बिंदु बन जाता है क्वेश्चन मार्क. పెట్టాల్సింది అనుకున్నది ఫుల్ స్టాప్, కానీ అక్కడ వేసేసింది ప్రశ్నార్థకం. ఇలా అయితే లేదా? अगर समय के खजाने का महत्व है तो और खजाने हमारे साथ आ ही जाते हैं. तो यह चेक करे कि खजानों से मैं संपन्न हूँ. ఒకవేళ సమయం యొక్క ఖజానానికి మహత్వం ఉన్నట్లయితే ఖజానాలన్నీ మనతోడే ఉంటాయి. కాబట్టి చెక్ చేసుకోండి, నా ఖజానాలతో నేను నిండుగా ఉన్నానా. ఎన్ని ఖజానాలు చెప్పేశారు బాబా? ఇప్పుడు 4 సబ్జెక్టులు అయితే చెప్పారు. జ్ఞానము, యోగము, ధారణ, సేవ, సంబంధము, సంపర్కాలు మరియు సమయము. ఇన్ని ఖజానాల గురించి చెప్పారు కదా. ఇవన్నిటితో నేను ఖజానాలతో సంపన్నంగా ఉన్నానా. దాది ఎక్కడ స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ సంపన్నంగా సంపూర్ణంగా అనే దానికి
ఒకటే ఉంది అని అంటున్నారు. సో సంపన్నత అంటే ఇవన్నీ. ఖజానే బాబానే దియా హై, हमने सुना है समाया है, सुनना अलग चीज़ है, समाना अलग चीज़ है, भट्टी में अभी यह चेकिंग करने का टाइम है. దాది అంటున్నారు ఖజానాలు బాబా ఇచ్చారు, మనం విన్నాము, వాటిని ఇముడ్చుకున్నాము. వినటం వేరు, ఇముడ్చుకోవడం వేరు. భట్టీలో ఇప్పుడు చెక్ చేసుకోవాలి, ఎంత ఇముడ్చుకున్నాము, ఎంత ప్రాక్టికల్లో తీసుకుని రావాలి అనేటువంటిది చెక్ చేసుకునే సమయం ఇది. बाबा कहता है बस ड्रामा को याद करो और ड्रामा पर स्थित हो जाओ, तो कोई भी फिक्र या चिंता जो भी होता है वो नहीं होगा. हम ड्रामा ड्रामा कह रहे हैं, मनो अंदर सोचते हैं, लेकिन ड्रामा कहा तो ड्रामा कहने के बाद हमारी बेफिक्र स्थिति चाहिए. బాబా ఏమంటారంటే బస్ డ్రామాని గుర్తు చేయండి, డ్రామా పైన స్థితం అయిపోండి, అప్పుడు ఏ చింత ఉండదు అంటారు. ఈ డ్రామా డ్రామా అని అంటూ లోపల మాత్రం మనం ఆలోచిస్తూ ఉన్నాము. డ్రామా అని అన్నట్లయితే ఎలా ఉండాలి స్థితి? నిశ్చింతగా అయిపోవాలి. अगर वो हमारी स्थिति नहीं है तो वो ड्रामा का ज्ञान हमने समाया तो नहीं ना. ఎంత బాగా చెప్తున్నారు దాది. డ్రామా డ్రామా అంటున్నాము, చింత చేస్తూ ఉన్నాము, సంకల్పాలు నడుస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు డ్రామా జ్ఞానాన్ని మీరు ఇముడ్చుకోనైతే ఇముడ్చుకోలేదు కదా అని అంటున్నారు. सुनने के टाइम अच्छा लगता है, जैसे किसी की लॉटरी निकलती है तो उसका चेहरा चमकता है, तो हमारा चेहरा सदा खजानों से संपन्न लगता है. దాది అంటున్నారు విన్నప్పుడైతే బాగా ఉంటుంది. ఎలా అయితే ఎవరికైనా లాటరీ లభించింది అనుకోండి, వాళ్ళ ముఖం మెరుస్తూ ఉంటుంది. మరి మన యొక్క ముఖం కూడా ఖజానాలతో సంపన్నంగా మెరుస్తూ ఉందా అనేది చూసుకోవాలి. భర్పూర్ చీజ్ और ఖాళీ చీజ్ दोनों में फ़र्क होता है ना. నిండుగా ఉన్న వస్తువుకి వెలితిగా ఉన్నటువంటి వస్తువుకి రెండిటికి తేడా అయితే ఉంటుంది కదా. జైసే हमने बाबा का, दादी का, दीदी का चेहरा देखा तो चेहरे से ही लगता था कि कुछ है, तो ऐसे ही हमारा चेहरा और चलन संपन्न की है, क्योंकि भट्टी में बाबा हमको संपन्न देखने चाहते हैं. దాది అంటున్నారు ఎలా అయితే మేము బాబాని, దీదీని, దాదీని అందరి ముఖాలని చూసాము. వాళ్ళ ముఖాలు చూస్తే ఎలా అనిపించేదంటే వీళ్ళకేదో దొరికింది, వీళ్ళలో ఏదో ఉంది అనే విధంగా ఉండేది. అలాగే మన ముఖాలు, నడవడిక కూడా సంపన్నంగా ఉన్నాయా? ఎందుకంటే భట్టీలో వచ్చారు కదా, ఇప్పుడు సంపన్నంగా చూడాలని అనుకోవాలి. యహ్ సారే ఖజానే అవినాశీ హై, దేనే వాలా కౌన్? ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా, ఈ ఖజానాలన్నీ అవినాశి. మరి ఇచ్చేవారు ఎవరు? भगवान ने मेरे को दिया है. आज कोई प्राइम मिनिस्टर कुछ देता है तो उसे कितना संभाल के रखते हैं. भगवान हमको देता है तो उसका कितना मूल्य हमको होना चाहिए. हमको चेक करना चाहिए कि शक्तियों का खजाना हमारे पास जमा है. మరి దాది అంటున్నారు భగవంతుడు నాకు ఇచ్చారు. ఈరోజు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఏదైనా ఇచ్చారనుకోండి, దాన్ని ఎంత జాగ్రత్తగా సంభాళించుకుంటూ పెట్టుకుంటారు. భగవంతుడు నాకు ఇచ్చారు, దానికి ఎంత వాల్యూ ఇస్తున్నాను, ఎంత వాల్యూ ఇవ్వాలి. राइट. हमको चेक करना चाहिए कि शक्तियों का खजाना हमारे पास जमा है. మరి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. బాబా ఇచ్చినటువంటి శక్తుల ఖజానాలు నా దగ్గర జమ అయ్యాయా? जमा की निशानी क्या है? जब उस शक्ति की आवश्यकता है उस समय वो हमारे ऑर्डर से आवे. జమా యొక్క గుర్తు ఏంటి? శక్తులన్నీ, ఖజానాలన్నీ నా దగ్గర ఉన్నాయా అనేటువంటిది చెక్ చేసుకోవాలి. జమ అయ్యాయి అంటే దానికి గుర్తు ఏ శక్తి యొక్క అవసరం ఉందో ఆ సమయంలో ఆర్డర్ ఇవ్వంగానే అది రావాలి ఆ శక్తి. यह प्रैक्टिस बार बार करो, क्योंकि कर्म योगी जब बनते हैं तो कर्म और योग का बैलेंस कभी कम हो जाता है. ఇది చెక్ చేసుకోండి, పదే పదే ఇది చెక్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి పదే పదే. ఎందుకు అంటే కర్మయోగిగా ఎప్పుడైతే అవుతామో అప్పుడు కర్మ మరియు యోగం యొక్క
బ్యాలెన్స్లో లోపం ఉండకూడదు, లోటు ఉండకూడదు, రెండు करेक्टగా मेंटेन अव्वाली। कर्म की तरफ अटेंशन ज़्यादा चला जाता है, योग का बैलेंस थोड़ा कम हो जाता है। इसलिए बाबा कहते हैं कर्म करते हुए बीच बीच में चेक करो और चेंज करो, लिंक जोड़ो। మరి దాది అంటున్నారు కర్మ వైపు అటెన్షన్ ఎక్కువగా వెళ్తుంది, యోగం యొక్క బ్యాలెన్స్ కొంచెం తగ్గిపోతుంది। కాబట్టి బాబా అంటారు కర్మ చేస్తూ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి మరియు చేంజ్ కండి, లింక్ ఏదైతే తెగిపోతుందో దాన్ని జోడించండి। कोई भी चीज़ का लिंक जोड़ा जाता है तो उसमें ताकत आती है। ఏ లింక్ నైనా కానీ జోడించారనుకోండి దాంట్లో శక్తి వస్తుంది। जो श्रीमत में जी हाजिर करता है उसके पास बाबा भी जी हाजिर रहता है। ఎవరైతే శ్రీమతాన్ని తప్పకుండా పాలిస్తామండి అని అంటారో, జీ హాజీ అని అంటారో, అలాంటి వాళ్ళ దగ్గర బాబా కూడా నేను కూడా మీ దగ్గర హాజరునండి అని అంటారు। वो अनुभव हमने प्रैक्टिकल में किया है, तो बाबा जो कहता है वो करता है, सिर्फ हम उसका फ़ायदा नहीं उठाते हैं। ఈ అనుభవాన్ని మేము కూడా చేసాం, ప్రాక్టికల్గా చూసాము చేసాము। కాబట్టి బాబా ఏదైతే చెప్తారో అది బాబా తప్పకుండా చేస్తారు, కానీ మనమే బాబా యొక్క లాభాన్ని తీసుకోము। हम और बातें देखते हैं ना कि कायदा नहीं, ऐसे नहीं होता है। हमको तो कोई कायदा वायदा पता ही नहीं था। దాది అంటున్నారు మనం ఏం చూస్తామో ఇది నియమం కదా, ఇది ఇట్లా కదా, అది అట్లా అంటాం, అంటే బుద్ధిని తర్కాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాం। దాది అంటున్నారు మాకైతే అలాంటివి ఏం తెలీదు। बाबा सचमुच समय पर मदद करता है, बंधा हुआ है, सिर्फ बाबा नहीं कहो मेरा बाबा कहो। బాబా సమయానికి తప్పకుండా మనకి సహాయం చేస్తారు, ఎందుకంటే బాబా బంధింపబడి ఉన్నారు సహాయం చేయటానికి। మరి బాబా అని కేవలం అనకండి, ఇప్పుడు నా బాబా మేరా బాబా అని అనండి। అధికార్ సే కహో, నా బాబా అని అన్నప్పుడు అధికారం, ఉట్టిగా బాబా అంటే ఎంతోమంది అంటున్నారు, కానీ నా బాబా అని అంటే అధికారము। हम उन बातों को प्रैक्टिकल में लाते नहीं हैं। मानो खजाने बाबा ने दिया है, लेकिन खजाने को जमा रखना हमारा काम है। అంటే బాబా చెప్పినటువంటి విషయాల్ని మనం ప్రాక్టికల్లో తీసుకుంటాము, అంటే ఖజానాలు బాబా ఇచ్చారు, కానీ ఖజానాల్ని జమ చేసి పెట్టుకోవడము మన పని। శక్తియా ఇతనీ है, लेकिन समय पर वो शक्ति यूज़ होती है। याद भी आती है कि शक्ति लेकर यह काम करें। बाबा की ताकत कोई कम है क्या? बाबा की ताकत ऐसी है जो बुद्धिवानों की बुद्धि बन के काम कर लेता है। దాది అంటున్నారు శక్తులు ఎన్నున్నాయి, కానీ సమయం వచ్చినప్పుడు శక్తిని ఉపయోగించాలి, శక్తి ఉపయోగపడుతుంది। ఈ శక్తిని ఉపయోగించాలనేటువంటిది గుర్తు కూడా వస్తుంది, ఈ శక్తిని ఉపయోగించాలని అనుకుంటారు। బాబా శక్తి ఏమైనా తక్కువ ఉందా? బాబా యొక్క శక్తి బుద్ధివంతులకి బుద్ధివంతుడు యొక్క పని చేయిస్తుంది, అన్ని పనులు చేసేస్తుంది బాబా శక్తి। जिसको हम समझते हैं असंभव है, बाबा के लिए क्या असंभव है? लेकिन हम योग युक्त हो, ఏ విషయం గురించి అయితే మనం అసంభవం అని అనుకునే వాళ్ళమో అదేమైనా అసంభవమా? కేవలం యోగయుక్తంగా కావాలి। हम हिम्मत रखते हैं, बहादुरी भी करते हैं, लेकिन थोड़ा व्यर्थ संकल्प चलता, इसलिए हमारे कर्तव्य में पूरी सफलता मिले व थोड़ा कम हो जाता है। మనమైతే ధైర్యాన్ని పెట్టుకుంటాము, చాలా పరాక్రమంతో ఉంటాము, కానీ కొంచెం వ్యర్థ సంకల్పాలు నడిచినా కానీ పోతుంది కదా। కాబట్టి కర్తవ్యం పూర్తి సఫలత లభించాలి అంటే లభించకుండా తక్కువైపోతుంది, ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు కూడా నడిచాయి కదా, కాబట్టి రిజల్ట్లో కూడా కొంచెం తక్కువ దొరుకుతుంది। अभी भट्टी में हमको बाबा ने संपन्न और संपूर्ण बनने का मौका दिया है। बाबा कभी नहीं कहता था कि जाओ देखो करो फिर देखते हैं क्या होता है। पूरा निश्चय के साथ कहता था जाओ, हमारे साथ भगवान है, इस निश्चय से हम करें तो क्या बड़ी बात है। దాది అంటున్నారు ఇప్పుడు భట్టిలో వచ్చాం కదా, సంపన్నంగా సంపూర్ణంగా అయ్యేటువంటి అవకాశం బాబా ఇచ్చారు।
బాబా ఎప్పుడు కూడా ఇలా అనేటువంటి వాళ్ళు కాదు. వెళ్ళండి, చూద్దాం, చెయ్యండి, ఏమవుతుందో చూద్దాంలే, ఇలా మాట్లాడేవారా బ్రహ్మబాబా? ఆహా, పూర్తి నిశ్చయంతో బాబా చెప్పేవారు, పిల్లలు వెళ్ళండి, మనతోడు భగవంతుడు ఉన్నారు. ఈ నిశ్చయము మనకున్నట్లయితే ఏదైనా పెద్ద విషయం ఉందా? అన్నీ జరుగుతాయి, ఎందుకంటే నా తోడు భగవంతుడు ఉన్నారు. ఆజ్కల్ సభీ ట్రయల్ కర్తే హే, ప్రాక్టికల్ में इतना నిశ్చింత నహీ रहते हैं. ఈ రోజుల్లో అందరూ ట్రయలే చేస్తున్నారు, అంతేగాని ప్రాక్టికల్లో తీసుకొని రావట్లేదు. అందుకని ఫిక్స్ అయి ఉంది అనేటువంటి నిశ్చింతతనం లేదు. अगर निश्चय है तो उसका प्रूफ है विजय होना चाहिए, क्योंकि कहावत है निश्चय बुद्धि विजयंती. ఒకవేళ నిశ్చయం ఉన్నట్లయితే దాని ప్రూఫ్ విజయిగా కావాలి కదా, ఎందుకంటే సామెత ఏముంది, నిశ్చయ బుద్ధి विजयंती అని. यह जो 3 शब्द है, निश्चय बुद्धि, निश्चित और निश्चिंत, यह प्रैक्टिकल में हम लाए तो क्या बड़ी बात है. ఈ 3 విషయాలు ఉన్నాయి కదా, నిశ్చయ బుద్ధి, నిశ్చింతత మరియు నిశ్చిత్ అంటే ఫిక్స్ అయి ఉంది. ఇది ప్రాక్టికల్లో మనం తీసుకుని వచ్చినట్లయితే ఏం పెద్ద విషయం ఉంది? 3 విషయాలు, నిశ్చయ బుద్ధి, నిశ్చింతగా ఉండటము మరియు నిశ్చితమై ఉంది అంటే ఫిక్స్ అయి ఉంది. ఈ 3 విషయాల్ని అర్థం చేసుకొని తీసుకొని వచ్చినట్లయితే ఏవి పెద్ద విషయాలు కాదు. आखिर तो विजय हमारी है, यह निश्चित है, लेकिन विजय के लिए पुरुषार्थ करना पड़ेगा. లాస్ట్కి విజయం అయితే మనదే, ఇదైతే ఫిక్స్, విజయం మనదనేటువంటిది, కానీ దానికోసం పురుషార్థం అయితే చేయాలి కదా. संपन्नता माना हम सर्व खजाने जमा करें और वह सर्व खजाने समय पर काम में आवे. సంపన్నత అని అంటే మన సర్వ ఖజానాలు జమ అవ్వాలి, ఆ సర్వ ఖజానాలు సమయం వచ్చినప్పుడు పనికి రావాలి. बाबा ने कहा था खजाने बढ़ाने की चाबी है, उनको जितना यूज़ करेंगे उतना खजाने आपके बढ़ेंगे. మరి ఖజానాల్ని పెంచుకోవాలి అని అంటే తాళం చెవి ఏంటి? మరి తాళం చెవి గురించి బాబా ఏమన్నారంటే, ఆ ఖజానాల్ని మీరు ఎంతైతే ఉపయోగిస్తారో అంత పెరుగుతాయి ఆ ఖజానాలు. जैसे बाबा रोज़ अलग अलग वरदान देते हैं और बहुत श्रेष्ठ वरदान देते हैं, लेकिन वह प्रैक्टिकल लाइफ में नहीं आते हैं. उसका कारण क्या है? దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. ఇలా అయితే రోజు బాబా వేరు వరదానాలు ఇస్తున్నారు, చాలా శ్రేష్టమైన వరదానాలు ఇస్తారు, కానీ అవి ప్రాక్టికల్ లైఫ్లో రావట్లేదు. కారణం ఏంటి? ప్రాక్టికల్ లైఫ్లో ఆ వరదానాలు ఎందుకు రావట్లేదు? पढ़ कर के हमको कितनी खुशी होती है, लेकिन उसका प्रैक्टिकल में लाभ होवे उसके लिए बाबा ने कहा वरदान है बीज. बीज कब फल देता है? చదివినప్పుడు వరదానం చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టికల్లో లాభం జరిగితే కదా. కానీ దానికోసం బాబా ఏమన్నారు అంటే, వరదానం అనేటువంటిది బీజం లాంటిది. బీజం ఫలాలను ఎప్పుడు ఇస్తుంది? జబ్ పానీ ఔర్ ధూప్ లగ్తీ హై తబీ ఫల్ దేతా హై. ఏదైనా బీజము ఫలీభూతం ఎప్పుడవుతుంది, వృక్షంగా అయ్యి ఫలీభూతం ఎప్పుడవుతుందంటే ఎప్పుడైతే దానికి సూర్యరశ్మి తగలాలి, అంటే ఎండ తగలాలి, నీళ్లు కావాలి, అన్నీ దొరికితే అప్పుడు ఫలీభూతం అవుతుంది. आप भी रियलाइज़ करो, वर्णन करो, प्रैक्टिकल में लाओ तो फल देगा. इसलिए हम लोगों को अभी हर खजाने के महत्व को जान करके संपन्न बनना है, भरपूर रहना है. మీరు కూడా రియలైజ్ చేయండి, వర్ణన చేయండి, ప్రాక్టికల్లో తీసుకొని రండి, అప్పుడే ఫలాలను ఇస్తాయి. కాబట్టి మనమందరము కూడా ఇప్పుడు ఖజానాల మహత్వాన్ని తెలుసుకొని సంపన్నంగా కావాలి, నిండుగా అవ్వాలి. खाली चीज़ हिलती रहेगी, संपन्न भरपूर रहती है, वो हिलेगी टूटेगी नहीं. इसलिए हमें आज यह संकल्प करना है, हमको संपन्न बनना ही है. ఖాళీగా ఉన్నటువంటి వస్తువు కదులుతూ ఉంటుంది, సంపన్నంగా భర్పూర్గా ఉండేటువంటి వస్తువు కదలదు, పెరగదు. కాబట్టి మనం ఈరోజు ఈ సంకల్పాన్ని చెయ్యాలి, మేము సంపన్నంగా తప్పకుండా అవ్వనే అవ్వాలి. दूसरी बात, खजाने को जमा करने की 3 तरीके हैं. एक तो बाबा कहते हैं अपने पुरुषार्थ से जमा करना है, दूसरा बाबा कहता है कि संतुष्ट रहो,
और जिसके कनेक्शन में आते हो उसे संतुष्ट करो। तीसरा, निस्वार्थ सेवा करो। बाबा करावनहार बनकर आ रहा है तो मैंपन नहीं रहेगा। अगर यह धारणाएं हमारी अच्छी है तो खजाने जमा होते रहते हैं। రెండో విషయం దాది అంటున్నారు, ఖజానాల్ని జమ చేసుకోవడానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, బాబా ఏమంటారంటే తమ పురుషార్థంతో జమ చేసుకోండి, తమ పురుషార్థంతో ఖజానాల్ని జమ చేసుకోండి. రెండోది ఏమంటారంటే సంతుష్టంగా అవ్వండి, మీ కనెక్షన్లో ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ సంతుష్టపరచండి. ఇది రెండో విధానము ఖజానాల్ని జమ చేసుకోవడానికి. మూడోది నిస్వార్థ సేవ చేయండి. బాబా చేయించేటువంటి వారు చేయిస్తున్నారు కాబట్టి నాదనేటువంటిది రాకూడదు కదా. ఈ ధారణలు ఉన్నట్లయితే మన ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. तो हम अपने को चेक करें कि हम इन तीनों ही तरीके से खजाने को अमर अविनाशी बना रहे हैं. కాబట్టి మనం చెక్ చేసుకోవాలి, మనము ఈ 3 పద్ధతుల ద్వారా ఖజానాల్ని అమరంగా అవినాశిగా చేసుకుంటున్నాను. अगर यह तीनों तरीकों से जमा नहीं कर रहे हैं तो समय पर काम में नहीं आएगा. समय पर यूज़ करने का अभ्यास हमको करना है. ఒకవేళ ఈ 3 పద్ధతుల్లో జమ చేసుకోలేదు అని అంటే సమయం వచ్చినప్పుడు అవి పనికిరావు. సమయం వచ్చినప్పుడు ఉపయోగించేటువంటి అభ్యాసం కూడా మనకి రావాలి, అది కూడా చెయ్యాలి. बाबा कहता था कि हर एक के प्रति शुभ भावना रखो. भले मुख से ना बोलो लेकिन अंदर से दिल से शुभ भावना देते रहो. బాబా ఎప్పుడు చెప్పేవారు, ప్రతి ఒక్కరి పట్ల మీరు శుభభావనను పెట్టండి. నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ లోపల హృదయపూర్వకంగా శుభభావన పెట్టుకోండి. वो शर्म से भी भले माफ़ी ना भी मांगे तो भी परिवर्तन तो होगा ही. संगठन में कोई ना कोई बातें तो होती ही रहती है. ऐसी धारणाएं हमको करनी है. बाबा समान हमको बनना है. संपूर्ण स्थिति तो यही है ना. మరి దాది అంటున్నారు, వాళ్ళు ఎలా ఉంటే కూడా మనమైతే శుభభావనని పెట్టాలి. చెప్పక్కర్లేదు, కానీ శుభభావన పెట్టాలి. ఆ తర్వాత వారే ఇంకా సిగ్గుపడతారనమాట. భలే మీతో సారీ అయితే చెప్పరు, మాఫీ అయితే అడగరు, కానీ పరివర్తన అయితే అవుతారు. సంఘటనలో ఏదో ఒక విషయాలైతే జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి ధారణలు మనం చేసుకోవాలి అంటే బాబా సమానంగా మనం తప్పకుండా అవ్వాలి. సంపూర్ణ స్థితి అయితే ఇదే కదా, బాబా సమానంగా అవ్వటము. पहले जो भी संकल्प हम करें, संकल्प करने के बाद भले सोचे बाबा के समान हुआ नहीं, लेकिन संकल्प करने के पहले ही हम बाबा से मिलाए कि बाबा का यह संकल्प रहा. దాది అంటున్నారు, మొదట సంకల్పం మనం చేసి సంకల్పాన్ని చేసిన తర్వాత అప్పుడు ఆలోచించేయడము, బాబా ఇలా ఉండేటువంటి వాళ్ళ, బాబా సమానంగా ఉందా ఈ సంకల్పం అని అప్పుడు కాదు చూసేది. ఏమంటున్నారు, సంకల్పం చేసేదానికంటే ముందే బాబాతో ఆ సంకల్పాన్ని, అంటే ఇలా బాబా ఆలోచిస్తారా అనేటువంటిది మీరు మ్యాచ్ చేయండి. బాబా సంకల్పం ఇలా ఉంటుంది కదా అని మ్యాచ్ చేయండి. చెక్ పెహలే కరే కరం బాద్ మే కరే, అంటే ఫస్ట్ చెక్ చేసుకోండి, బాబా సంకల్పాలు ఇలా ఉండేవి, నావి ఇలా ఉన్నాయా, ఆ తర్వాత మ్యాచ్ చేయండి, ఫస్ట్ చెక్ చేయండి. गरम होने के बाद दाग तो लग ही जाता है, पहले चेक करे तो सामान बनना बहुत आसान है. కర్మ చేసిన తర్వాత సరిగ్గా చేసామా లేదు తప్పు చేసామా అనేటువంటి మరకైతే పడిపోతుంది. కాబట్టి మొదట చెక్ చేయాలి, సమానంగా కావాలి, అది చాలా సహజము. బాబా के सामने ऐसे बच्चे नहीं थे क्या जो बाबा को बाबा समझ के उस रीति से कभी नहीं चले. ऐसे भी बच्चे आए बाबा के सामने, लेकिन बाबा ने कभी मुरली में यह नहीं कहा कि मीठे और कड़वे बच्चे को याद प्यार. దాదే అంటున్నారు, మొదట చెక్ చేసుకోండి, సమానంగా కావాలి. చాలా సహజం ఇది బాబా సమానంగా కావడం. బాబా ఎదురుగా ఇలాంటి పిల్లలు ఎప్పుడు రాలేదా? బాబాని బాబాగా
భావించకుండా, అంటే బాబాలాగా భావించకుండా నడిచేటువంటి వాళ్ళు, అంటే బాబాలాగా ఫీలే చేసేవాళ్ళు కాదు, ఎలా అంటే అలా ఉండేటువంటి వాళ్ళు. అలాంటి పిల్లలు బాబా ఎదురుగా రాలేదా? వచ్చారు కదా చాలామంది. బాబా ఎదురుగా అలాంటి వాళ్ళు వచ్చారు కదా. కానీ బాబా ఎప్పుడు మురళిలో నా యొక్క మధురమైనటువంటి పిల్లలు, లేదు నాకు చాలా కడువే బచ్చే, అంటే చేదుగా ఉండేటువంటి పిల్లలు అని అయితే బాబా ఎప్పుడు చెప్పలేదు కదా. అలాంటి పిల్లలు కూడా చేదుగా ఉండేటువంటి సంస్కారాలతో కూడా వచ్చారు, కానీ బాబా మురళిలో ఎప్పుడు చెప్పలేదు కదా. బాబాకు పతా థా కి కడువే బచ్చే భీ హై, బాబా कहता था मीठे मीठे कहने से ही मीठे बनेंगे. బాబాకు తెలుసు నా ఎదురుగా ఉన్న పిల్లల్లో చేదు పిల్లలు కూడా ఉన్నారు అని, కానీ బాబా అనేవారట వాళ్ళని మధురమైన పిల్లలు అని అంటుంటేనే వారు మధురంగా అవుతారని. अंत तक माया से हार जीत होती रहेगी, लेकिन आखिर तो तंग होकर परिवर्तन होगी. అంతిమ సమయం వరకు మాయతో ఓటమి గెలుపు జరుగుతూనే ఉంటుంది, కానీ అంతిమంలో మాయ చాలా విసిగిపోయి పరివర్తన అయిపోతుంది. మే భీ బదల్కే దిఖావు ఔర్ ఉస్కో భీ బదలు, నేను మారాలి, ఇతరులను కూడా మార్చి చూపించాలి. तो बाबा के समान संपन्न बनना है और संपूर्ण बनना है. इसमें बहुत काल का पुरुषार्थ चाहिए, तभी हमको बहुत काल की प्रारब्ध मिलेगी. కాబట్టి బాబా సమానంగా సంపన్నంగా అవ్వాలి, సంపూర్ణంగా కావాలి. దీంట్లో చాలా కాలం యొక్క పురుషార్థం అనేది కావాలి. మనం చాలా కాలం యొక్క ప్రాలబ్ధాన్ని పొందాలి, కాబట్టి చాలా కాలం యొక్క అభ్యాసము పురుషార్థం కూడా కావాలి. బాబాతో యహీ చాహతా హై కి ఫస్ట్ జన్మ మే ఆప్ आओ, तभी బాబా కహేగా వాహ్ మేరే బచ్చా వాహ్. బాబా కూడా ఇదే కోరుకుంటారు, ఫస్ట్ జన్మలో మీరు రావాలి అని బాబా కోరుకుంటారు. అప్పుడే బాబా అంటారనమాట, వాహ్ నా బిడ్డ వాహ్ అని అంటారు. అచ్చా, ఓం శాంతి. ఇది దాది గారి విశేషమైనటువంటి క్లాసు. ఆమంత్రిత అన్నయ్యలందరినీ, ఇన్వైటెడ్ బ్రదర్స్ యొక్క బట్టిలో చేయించినటువంటిది. బాబా సమానంగా, సంపన్నంగా మరియు సంపూర్ణంగా ఎలా కావాలి, దానికోసము బాబా యొక్క సంకల్పాలు, మాటలు, కర్మల్ని మనం ఎలా మ్యాచ్ చేయాలి అనేటువంటి దాని గురించి చక్కగా దాది వినిపించారు. ఈ క్లాస్ని ఇంకా 1-2 సార్లు విని ఈ వారం అంతా కూడా దీన్ని ప్రత్యక్షంగా మన జీవితంలో తీసుకుని వచ్చేటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్దాము. అచ్చా, ఓం శాంతి.